ఫ్యాన్ వార్స్ మన దేశంలో ఇదేమి కొత్త విషయం కాదు. హీరోల అభిమానుల మధ్య ఇలాంటి వార్స్ చాలా మామూలు విషయం. ఒకప్పుడు కూడా అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని యుద్ధాలు చేసేవాళ్ళు. కానీ ఏ హీరో సినిమా రిలీజ్ అయినా అందరూ కలిసే వెళ్ళేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. పాత సినిమాలను కూడా వదలట్లేదు. సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్ళైనా ఆ టాపిక్ తీసుకొచ్చి పంచాయతీ పెడుతున్నారు. వాటిలో ఒకటి తమిళ ఖుషి వర్సెస్ తెలుగు ఖుషి. ఖుషి అ క్లాసిక్ లవ్ స్టోరీ. ఈ పేరు వినగానే ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, తమిళనాడులో తలపతి విజయ్ ఫ్యాన్స్ ఆన్లైన్లో వార్ స్టార్ట్ చేస్తారు. తెలుగు క్లాసిక్ అని మన వాళ్ళు, తమిళ ఖుషి అంతకు మించి అని తమిళ ఆడియన్స్ సోషల్ మీడియాలో పానిపట్ యుద్ధమే చేస్తున్నారు. అసలు రెండు సినిమాల్లో ఏ సినిమా బాగుంది? ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఎందుకు అంతగా ఇంటర్నెట్ వార్ చేస్తున్నారు? ఈ ఫ్యాన్స్ మధ్య అసలు డిబేట్ ఏంటి? డిబేట్ స్టార్ట్ అవ్వగానే ముందుగా తెలుగు ఖుషి తమిళ ఖుషికి రీమేక్ అంటారు తలపతి ఫ్యాన్స్. అసలు ఇందులో ఎంత నిజముంది? తమిళ ఖుషి 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది. తెలుగు ఖుషి 2001లో రిలీజ్ అయింది. సో ఇలా చూస్తే అందరూ ఈ మూవీ రీమేక్ అనే అనుకుంటారు. కానీ వాలి సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఖుషి సినిమా స్టార్ట్ చేయాలనుకున్నారు ఎస్జే సూర్య. పవన్ కళ్యాణ్, విజయ్ ఇద్దరు సెట్ అవుతారని తమిళ్లో విజయ్తో, తెలుగులో పవన్ కళ్యాణ్తో ప్లాన్ చేశారు. ఇద్దరికి స్టోరీ కూడా చెప్పేశారు. ఇద్దరు ఓకే కూడా చేశారు. అయితే విజయ్ వెంటనే షూటింగ్లో పాల్గొన్నాడు. కానీ బద్రి షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ ఒక సంవత్సరం లేట్గా తెలుగు ఖుషి స్టార్ట్ చేశారు. సో ఖుషి ఈజ్ నాట్ ఎ రీమేక్, ఇట్స్ అ బైలింగ్వల్ ప్రాజెక్ట్. ఇక మూవీ కంపారిజన్కి వస్తే తమిళ ఖుషికి తెలుగు ఖుషికి ఉన్న డిఫరెన్స్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. నంబర్ 1, హీరో పేరు. ఇక్కడ అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమా రిజల్ట్కి హీరో పేరుకు అస్సలు సంబంధం ఉండదు. సినిమా హిట్ అవడంలో కానీ ఫ్లాప్ అవడంలో కానీ హీరో పేరు ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. కానీ ఇక్కడ ఈ టాపిక్ రావడానికి కారణం ఉంది. తమిళ్లో విజయ్ పేరు శివ. ఈ పేరు వల్ల అడ్వాంటేజెస్ కానీ డిసడ్వాంటేజెస్ కానీ ఏమీ లేవు. కానీ తెలుగులో పవన్ కళ్యాణ్ పేరు సిద్ధార్థ్ రాయ్. ఈ పేరు పవన్ పలికిన ప్రతిసారి, అందులోనూ ప్రీ క్లైమాక్స్ స్వోర్డ్ ఫైట్ సమయంలో ఆ పేరును పవన్ పలికిన పద్ధతి ఆడియన్స్కి గూస్ బంప్స్ తెప్పించింది. నంబర్ 2, కోల్కతా సీక్వెన్స్. తమిళ ఖుషిలో కోల్కతా సీక్వెన్స్ చాలా నార్మల్గా క్యాజువల్గా ఉంటుంది. మ్యాకరీనా పాటతో విజయ్ ఇంట్రో చాలా సింపుల్గా ఉంటుంది. కానీ తెలుగు ఖుషిలో పవన్ కళ్యాణ్ ఇంట్రో ఫైట్, ఏ మేరా జహా సాంగ్ మూవీ గ్రాఫ్ను మొదటి 5 నిమిషాల్లోనే టాప్కి తీసుకెళ్లాయి. ఈ పాట అభిమానుల్లో జోష్ పెంచేసింది. అప్పట్లో హిందీ సాంగ్ పెట్టాలన్న ఆలోచన కూడా పవన్ కళ్యాణ్దే. ఇక నంబర్ 3 విషయానికి వస్తే తమిళ ఖుషిలో దేవా మ్యూజిక్ అందించారు. తమిళ ఖుషి సాంగ్స్ చాలా బాగుంటాయి. కానీ తెలుగులో మణి శర్మ స్వరపరిచిన ఖుషి పాటలు అప్పట్లో పెద్ద సెన్సేషన్. తమిళ పాటలు కూడా అప్పట్లో మంచి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇప్పటికీ కూడా తెలుగు ఖుషి పాటలు నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఇస్తాయి. అందులోనూ పవన్ కళ్యాణ్ ఇప్పుడుతో చేసిన ఆడువారి మాటలకు అర్థాలే వేర్లే పాట ఆడియన్స్ను కట్టిపడేసింది. నంబర్ 4, యాక్షన్ సీక్వెన్సెస్. పవన్ కళ్యాణ్ ఫైట్స్ అంటే వాటి గురించి కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. చిన్న వయసు నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న పవన్ కళ్యాణ్ ఫైట్స్ అంటే తన ఫ్యాన్స్కు పిచ్చి అని చెప్పొచ్చు. అయితే ఖుషీలో యాక్షన్ సీక్వెన్సెస్ కొరియోగ్రాఫ్ చేసింది పవన్ కళ్యాణే. ఆ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. ఇంట్రో ఫైట్ సీన్, లల్లు అంకుల్ ఫైట్ సీన్, క్లైమాక్స్లో సోట్ ఫైట్ సీన్ ఆడియన్స్ను మెస్మరైజ్ చేశాయి. నంబర్ 5, అలీ కామెడీ. అలీ సినిమాలో ఉన్నది కొద్దిసేపే అయినా ఆ ఇంపాక్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందులోనూ బై బై ఏ బంగారరావునమ్మ అంటూ ఆ ఇద్దరు చేసిన పర్ఫార్మెన్స్కి ఇప్పటికి కూడా అభిమానులు ఉన్నారు. అలీ రోల్ లేకపోవడం తమిళ ఖుషికి మైనస్ అనే చెప్పాలి. ఈ రోల్ కూడా పవన్ కళ్యాణ్ సజెస్ట్ చేసి పెట్టారట. ఈ విషయం నేను చెప్పట్లేదు, ఖుషి మూవీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం చెప్పారు. నంబర్ 6, క్లైమాక్స్. తెలుగు ఖుషి అండ్ తమిళ ఖుషిలో వేర్వేరు క్లైమాక్స్లు ఉన్నాయి. తమిళ ఖుషి చేస్తున్నప్పుడు వచ్చిన ఆలోచనే తెలుగు ఖుషి క్లైమాక్స్. తమిళ్లో కూడా అదే చేద్దాం అనుకున్నా అప్పట్లో క్లైమాక్స్ షూట్ పూర్తవడం, సమయం తక్కువగా ఉండడం వల్ల మళ్ళీ షూట్ చేయడానికి ట్విన్స్ దొరకకపోవడం, ఈ రీజన్స్ వల్ల పాత క్లైమాక్స్తోనే తమిళ ఖుషి రిలీజ్ చేశారు. కానీ క్లైమాక్స్ను ముందుగానే ప్లాన్ చేసి తెలుగులో పెట్టారు. ఈ సీన్ కూడా సినిమాలో మరో హైలైట్ అని చెప్పొచ్చు. నంబర్ 7, ఇంటర్వెల్ సీన్. రెండు సినిమాల్లో మెయిన్ హైలైట్గా నిలిచిన సీన్ ఏది అంటే ఎవరైనా ఇంటర్వెల్ సీన్ అనే చెప్తారు. ఎందుకంటే ఆ సీన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఇప్పటికి కూడా ఆ ఒక్క సీన్కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అంతేకాకుండా అక్కడి నుంచే సినిమా రూట్ మారుతుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఈ సీన్ తమిళ్ కంటే తెలుగులో చాలా బాగా వర్కౌట్ అయింది. పవన్ కళ్యాణ్ ఎక్స్ప్రెషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్
ఇలా ప్రతిదీ ఈ సీన్కు సెట్ అయింది. బట్ కంపారిటివ్లీ తమిళ్లో ఈ సీన్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇక కంక్లూజన్, 2 సినిమాలలో ఏది బాగుంది అని చెప్పాలంటే తమిళ ఖుషి ఒక బ్లాక్ బస్టర్, ఒక అద్భుతమైన లవ్ స్టోరీ, ఎటువంటి ఆడియన్స్కైనా నచ్చే సినిమా. కానీ తెలుగు ఖుషి ఇస్ ద క్లాసిక్. కోల్కతా సీక్వెన్స్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్, పవన్ కళ్యాణ్ మేనరిజం, యాక్షన్ కొరియోగ్రఫీ, తెలుగు కోసం చేసిన మార్పులు, ఇలా అన్ని విషయాల్లో తెలుగు ఖుషి తమిళ ఖుషిని బీట్ చేసింది. బట్ తమిళ ఖుషి ఏమీ తక్కువ కాదు. ఖచ్చితంగా తమిళ ఖుషి ఒక అద్భుతమైన సినిమా. తలపతి విజయ్ ఒక గొప్ప నటుడు. ఖుషికి తన 100% ఇచ్చాడు. ఏది ఎలా ఉన్నా తమిళ ఆడియన్స్ కి తలపతి ఖుషి నచ్చుతుంది, తెలుగు ఆడియన్స్ కు పవర్ స్టార్ ఖుషి నచ్చుతుంది. దీనికోసం ఇద్దరు సోషల్ మీడియాలో వార్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తుపాకీ, కత్తి, మర్సెల్, సర్కార్, బిగిల్, మాస్టర్, లియో ఇలా తలపతి సినిమాలను తెలుగులో కూడా చూసి సపోర్ట్ చేశారు ఆడియన్స్. అలాగే తెలుగు సినిమాలను కూడా తమిళ్లో సపోర్ట్ చేస్తున్నారు తమిళ ఆడియన్స్.